దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము జలములో పడి దాటిన అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము. దేవుని పరిశుద్ధ గ్రంథము మనము చూసినట్లయితే జలములు అనగా కన్నీటి మరి జీవితానికి సాదృశ్యంగా మనము చూడగలము. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు జలములలో బడి దాటినప్పుడు అంటే జలములు అంటే ఈ కన్నీటికి సంబంధించిన ఒక మనకు ఒక పరిస్థితి అనేది మనకు ఎదురైనప్పుడట దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. అంటే నువ్వు జలములో బడి దాటుతున్న సంగతి కూడా దేవునికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు. కనుక ఆ జలముల్లో దాటుతున్న ఆ సందర్భములో మరి ఆ దేవుడే నీకు తోడుగా ఉండి దాటిస్తున్నాడు. అంటే మన విశ్వాస జీవితంలో నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అంటే నదుల మధ్యలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు గానీ, నిన్ను నడిపిస్తున్నాడు గనక అవి పొరుతాయి గానీ నీ మీద వారవట. ఎందుకంటే నీ మీద దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక ఆ నది అనేది నడిపించే అనుభవము, ఒక దేవుడు మనకంటూ ఒక అనుభవం అనేది అనుమతిచ్చినప్పుడు అది నదిలాగానే కన్నీటి ప్రవాహము. అంటే చాలా వేదన, దుఃఖము, ఎటు చూసిన నీరే. నది అంటే ఎటు చూసిన నీరే. మన జీవితంలో కూడా దుఃఖములో మునిగిపోయిన సమస్యలు ఎన్నో ఉంటాంటాయి. బాధలో మునిగిపోయిన సమస్యలు ఎన్నో ఉంటాంటాయి. వేదనతో ఉన్న సమస్యలు ఎన్నో ఉంటాంటాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను. జలముల్లో బడి నువ్వు మరి దాటినప్పుడు అంటే జలములు అంటే ఆ యొక్క స్థితి, ఆ యొక్క పరిస్థితి అనేది దేవునికి తెలవకుండా వస్తలేదు. ఆ దేవుడు అనుమతిస్తేనే ఆ జలములు లాంటి పరిస్థితి మనకు వస్తున్నది. ఇక్కడ మనము ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును అంటున్నాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఏం జరుగుతున్నది? జలరాశులు అంటే వర్షము. దేవునికి స్తోత్రములు. వర్షము కలుగునట్లు అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞ లేకుండా వర్షం ఎట్లా వస్తుందో, దేవుని చిత్తానుసారంగా దేవుడే మనలను ఆ కన్నీటి లోయ అంటే ఆ నది లాంటి పరిస్థితులకెళ్ళి దేవుడు ఒక అనుభవం మనకు కావాలని దేవుడే తోడుగా ఉండి మనం నడిపించే ఒక స్థాయి కూడా మనకు ఉంటుంది. ఆధ్యాత్మికమైన ఒక స్థాయి. దేవుని నామానికి స్తోత్రాలు. కనుక దేవుడు ఆజ్ఞిస్తేనే నీళ్ళు అనేటి మరి ఆకాశము నుంచి జలరాశులు వస్తున్నాయి. అంటే మనం కూడా నడుస్తున్నామంటే దేవుడు నడిపించని మనం నడవట్లేదు. ఆ జలములు అనే ఆ స్థితి అనేది మనకు వచ్చిందంటే దేవుడు అనుమతిస్తేనే ఆ స్థితి మనకు వస్తుంది. అది అందుకెళ్ళి నడవాలంటే మనం ఏదో నేర్చుకోవాలని దేవుడు మనకు అనుమతిస్తుంటా అంటాడు. దేవుని నామానికి స్తోత్రాలు. కీర్తనలు 46వ కీర్తన 2-3 వచనాలు చూసినట్లయితే, కీర్తనలు 46వ కీర్తన, కీర్తనలు 46వ కీర్తన, కీర్తనలు 46వ కీర్తన. కావున భూమి మార్పు నొంది నన్ను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలముల ఘోషించుచు నూరు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలనను మనము భయపడము. దేవునికి స్తోత్రాలు. ఎందుకు మనం భయపడమంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ యొక్క భూమి మార్పు నొందడము, పర్వతాలు మునిగంత వర్షం రావడం అనేది అది దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అక్కడికెళ్ళి అంత వర్షం వస్తుంది. కనుక మన జీవితంలో ఈ కన్నీటి ప్రవాహము లాంటి ఈ శ్రమలు, శోధనలు ఎదురవుతున్నాయి అంటే దేవుడు ఆజ్ఞ లేనిది కావట్లేదు. మనము భయపడము. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ కన్నీటి ప్రవాహము అంటే ఈ సమస్యలు, ఈ శ్రమలు, నీవు ఒక సమస్య మీద ఒక సమస్య వచ్చి ఆ సమస్యలలో ఎంత దుఃఖపడుతున్నావో, ఎంత ఏడుస్తున్నావో, ఎంత వేదన చెందుతున్నావో, ఆ వేదనలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ,
మరి ఈ యొక్క ఈ యొక్క నడి సముద్రము లాంటి ఆ స్థితికి నడి సముద్రం మనం ఎందుకు పోయినామంటే దేవుడే నడిపించే ఒక స్థాయి, ఒక అనుభవము. నడి సముద్రము లాంటి ఒక అనుభవంలోకి దేవుడు నడిపిస్తా అంటాడు. ఎలా నడిపిస్తా అంటాడు? ఆయన తోడుగా ఉండి నడిపిస్తా అంటాడు. భూమి నా మార్పు నొందినను నీకు ఎంత ఈ భూమిలో ఎన్ని రకాల మార్పులు చెందినను దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక నువ్వు భయపడకూడదు, భయపడవు. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రతి క్రైస్తవునికి ఒక కన్నీటి స్థాయి అనేది దేవుడు నియమిస్తా అంటాడు. ఒక స్థితి దేవుడు కల్పిస్తా అంటాడు. దేవుడే మనం నడిపిస్తా అంటాడు కూడా. కనుక మనం అధైర్యపడద్దు, భయపడద్దు. ఆదికాండము 7వ అధ్యాయములో 17వ వచనం మనం చూసినట్లయితే, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించిన ఓడ తేలిచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచాను. అంటే నోవాహుకు ఒక ఓడ ఉన్నది. ఈ జలములు ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తేనే జలరాశులు ఆకాశంలో పుట్టినాయి. అంత జలములు దేవుడు ఆజ్ఞిస్తేనే వచ్చినాయి. కానీ నోవాహు కుటుంబము ఆ జలములలో పడి ఉన్నారు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు గనుక భూమి మార్పు నొందింది, పర్వతాలు మునిగిన కానీ నోవాహుకు నోవా కుటుంబానికి ఏమీ జరగలేదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు నీతో ఉన్నాడు గనుక బయటి ప్రపంచంలో ఎన్నో రకాల మార్పులు జరిగినా, బయటి వారికి జరిగినా కానీ నీకు దేవుడు తోడుగా ఉంటాడు కనుక నీ జీవితంలో ఎంత మార్పులు అయినను దేవుడు నిన్ను ఆ యొక్క పడిపోయే పరిస్థితికి అప్పగించకుండా ఆ జలములోకి వెళ్ళి దాటించడానికి ఇష్టపడతా అంటాడు. ఇక్కడ జలములు భయంకరమైన జలములు వచ్చినాయి కానీ అవి పొర్లినాయి కానీ వారి మీద పారలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనకస్తున్న ఈ శ్రమలు, ఈ ఇరుకులు, ఇబ్బందులను మనము దేవుడు తోడుగా ఉన్నాడనే సంగతి మర్చిపోకుండా, భయపడకుండా ఆ స్థాయిని అనుభవిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో, లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనములో, వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీద వచ్చి దోణి నీళ్లతో నిండినందున, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి సముద్రం మీద పోతున్నప్పుడు గాలి తుఫాను చేత, అలల చేత ఏమైపోయిందట, ఆ యొక్క దోణి అంటే ఆ పడవ నీళ్లతో ఏమైపోయిందట, అవి నిండిందట, నీళ్లతో నిండింది. యేసు ప్రభు లేడంటే ఉన్నాడు. యేసు ఉన్న పడవ కూడా నీళ్లతో నిండింది. దేవునికి స్తోత్రాలు. కనుక ఏమి జరిగింది? గాలిని నీటిని పొంగును గద్దెంపగవి మిక్కిలి నిమ్మమైన. అంటే యేసు ఉన్నాడు సముద్రం మధ్యలోకి. అందుకే నువ్వు జలంలో పడి మనం మధ్యనకు వెళ్ళినను అంటున్నాడు. అంటే దేవునికి తెలవదంటే దేవునికి తెలుసు. ఈ ఓడలాంటి జీవితంలో యేసు ప్రభువారు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ గాలి తుఫాను అనేది గాలి తుఫాను అనేది వస్తున్న సంగతి దేవునికి తెలవదంటే తెలుసు. దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం మునిగిపోయే స్థితిలో ఉంటామో ఆ మునిగిపోయే స్థితికి వెళ్ళి దేవుడు విడిపించి తోడుగా ఉండి నడిపించగల దేవుడుగా ఉన్నాడు. దేవుడు గాలిని నీళ్లకు ఆజ్ఞాపించగా అవి లోబడుతున్నాయి. కనుక నీ శ్రమను, నీ సమస్యను దేవుడు మాట్లాడగలడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడో నీ శ్రమ, నీ సమస్య అక్కడికే ఆగిపోతుంది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకొచ్చిన ఆ పరిస్థితి, ఆ పడవ లాంటి నీ జీవితంలో దేవుడు ఉండంగా కూడా శ్రమటి వస్తుంటా అంటాయి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము యెషయా గ్రంథం 43లో మరొకసారి చూసినట్లయితే ఏమున్నదంటే, జలములో బడి దాటినప్పుడు అంటున్నాడు, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అంటున్నాడు. నదుల్లో బడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చూసినట్లయితే వారు కూడా ఒక సరస్సు, అంటే అదొక నది. నదుల్లో బడి వెళ్ళినప్పుడు అంటే వెళుతున్నారు, కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నట్టు మన విశ్వాసం ఈ యొక్క జీవితంలో, విశ్వాస నావలో
మనతో దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఆ యొక్క పొర్లి పారుతున్నయి. పొర్లి పారలను అవి మనలను ఏం చేయట? మనలో ముంచివేయవు. తడప. ఎందుకంటే మన పక్షం ఉన్న దేవుడు ఏ స్థాయిలో అయితే ఉంటామో ఆ స్థాయిని దాటిన తర్వాత దేవుడు లేసి వచ్చి వాటిని గద్దించినప్పుడు ఆ సమస్యలు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రాలు. కనుక మన జీవితంలో ఎంత మనము కన్నీటితో వేదనలో ఉన్నామో అది మనకే తెలుసు. దేవునికి కూడా తెలుసు. దేవుడు చూస్తున్నాడు. ఒక సమయం ఉన్నది. ఆ సమయంలో దేవుడు లేచి నీ పక్షమున ఆ యొక్క నీ సమస్యతో మాట్లాడినప్పుడు అవి నిమ్మలమైపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ కొద్ది మాటలు ప్రభువు మీకు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.